ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి మహిమ. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఇలా అనుకోవద్దు అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. ఎలా అనుకోకూడదు? ఒక విశ్వాసి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి ఎలా అనుకోకూడదు, ఎలా మాట్లాడకూడదు అనేటువంటి విషయాలు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది. అందులో నుండి ఈరోజు కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను, కాబట్టి శ్రద్ధ కలిగి వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము, అలాగే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. ఈ రెండు మీరు చదవగలిగితే ఆ రెండిటి యొక్క సారము ఏమిటి అంటే, నోటికి కళ్ళము పెట్టుకొనక భక్తి గలవారం అని చెప్పుకునేటువంటి వారి గురించి అక్కడ రాయబడింది. అంటే నేను ఎలా అనుకోకూడదు, ఒక విశ్వాసిగా దేవుని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఎలా అనుకోకూడదు అంటే, మొట్టమొదటిది నేను చాలా భక్తిపరుణ్ణి అని అనుకోకూడదు. చాలామంది ఈ విషయంలో తప్పు చేస్తారని నేను అనటం లేదు, కానీ బట్ వారికి తెలియక అంతే. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చర్చికి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సో నేను చాలా భక్తిపరుణ్ణి అని వారు ఒక ఫీలింగ్ వారిలో తెలియకుండానే ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు అనుకోకూడదు. ఎందుకని అంటే, నేను చాలా భక్తిపరుణ్ణి అని అనుకున్నావా, నువ్వు చాలా విశ్వాసిని, లేక నేను చాలా గొప్ప భక్తి చేస్తున్నాను నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఏమవుతుంది అంటే, ఒకానొక రోజు ఒకానొక సమయంలో సాతానుడికి మనము దొరికేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అంటే, వాక్యం చెప్తుంది, ఒకవేళ మనము స్వనీతితో గనక ఎక్కువగా ఆలోచిస్తే, మనలో స్వనీతి అనేది ఎక్కువగా ఉంటే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనము త్రోవ తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే, ఈ మాట వలన ఏదైతే నేను భక్తిపరుణ్ణి అనేటువంటి ఒక మాట మన మనసులోనికి వచ్చేస్తుందో, అదేం చేస్తుందంటే, తోటి క్రైస్తవుడితో నిన్ను కలవనివ్వటం లేదు. నేను గమనించి చెప్తున్నాను, ఇదేదో చాలా ఎక్కడో ఎవరి దగ్గర చదివిందో లేకపోతే ఎవరో నాకు నేర్పించింది కాదు, నేను గమనించి చెప్తున్నా. నేను భక్తిపరుణ్ణని కనుక నేను అనుకుంటే ఏమవుతుందంటే, ఇంకొక తోటి విశ్వాసతో నేను కలవటం లేదు. ఎందుకనంటే, నేను చాలా భక్తిపరుణ్ణి, వాళ్ళు ఈ లోపం ఉంది, వీళ్ళు ఈ లోపం ఉంది అని ఎంతసేపు ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను చూడడమే సరిపోతుంది. మనకి కంపేర్ చేసుకోవడమే సరిపోతుంది. నేను చాలా భక్తిపరుణ్ణి కదా, నేను అలాంటి వాడితో ఉండడం ఏంటి, నేను చాలా భక్తిపరుణ్ణి కదా, నేను అలాంటి వాడితో మాట్లాడడం ఏంటి, నేను చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని కదా. అంటే దేవుడు ఏం చెప్పారంటే, మనల్ని ఈ లోకములో ఉండండి, బట్ లోకమునకు వేరుగా బ్రతకండి. అంటే మీ యొక్క పవిత్రతను, మీ యొక్క ప్రత్యేకతను మీరు కాపాడుకుంటూనే లోకంలో ఉన్న వారికి సువార్త ఎవరు చెప్పాలి? నీ సహోదరుడికో, నీ ఫ్రెండ్కో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారికో సువార్త ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పాలంటే నేను వాడితో కలవను అంటే ఎలా కుదురుతుంది? దేవుడు ఏం చెప్పారంటే, లోకములో బ్రతుకు, లోకము నీలో ఉండకుండా చూసుకో. అది బైబిల్ సారాంశం కదా. అట్ ది సేమ్ టైం అంటే నేను నా అంత అనుభవం, అంత జ్ఞానం నాకు లేదు, నాకు తెలుసు, బట్ ఈ విషయం నేను చెప్పాలి. డినామినేషనల్స్ అనేవి ఎప్పుడైతే వచ్చినాయో, ఈ డినామినేషనల్ అనేటువంటి ఆలోచనల వల్ల ఏమవుతుందంటే, మనిషి విడిపోయాడు. అంటే క్రైస్తవ్యం అనేది విడిపోయింది. మీరు ఏ డినామినేషను? ఓహో మీరు పలానా డినామినేషనా, అయితే మీరు మాలో కలవకూడదు. ఓహో మీరు పలానా ఆ బ్యాక్గ్రౌండా, అయితే మీరు మాతో కలవరు. మాది ఈ బ్యాక్గ్రౌండ్, మేము ఇలా ఉంటాం, మీరు అలా ఉంటారు, మీకు మాకు సెట్ అవ్వదు. అదేంటది? ప్రభు మన కొరకు రక్తం కార్చారు, ఆయన కొరకు రక్తం కార్చారు కదా. సో ఎప్పుడూ కూడా
నేను భక్తిపరుణ్ణి అనే ఫీలింగ్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఖచ్చితంగా అది మనలను వేరే వారిని కలవకుండా సెపరేట్ చేస్తుంది. మనస్ఫూర్తిగా మాట్లాడకుండా చేస్తుంది. అలానే భక్తిపరుడు కాకుండా ఉండాలా అంటే దేవుడు ఒప్పుకోరు. నువ్వు భక్తిపరుడిగా ఉండాలి. అట్ ది సేమ్ టైం నీ సహోదరుని ప్రేమించాలి. నీ సహోదరుడి కొరకు నువ్వు ఆలోచన చేయాలి. ఎప్పుడు ఆలోచన చేయగలమంటే, ఎస్, నేను భక్తిని చేస్తున్నాను, నా భక్తి నా వాక్యం ప్రకారం ఉంది అని చూసుకుంటూనే అట్ ది సేమ్ టైం నా సహోదరుడి గురించి కూడా నేను ఆలోచించాలి. వారితో కలవాలి, వారితో మాట్లాడాలి, వారి కష్ట సుఖాల్లో నేను ఉండాలి అని ఎప్పుడైతే ఈ ఆలోచన నీకు వస్తుందో అప్పుడు నువ్వు దేవునికి మరీ దగ్గర అవుతావు. అట్ ది సేమ్ టైం నీ సహోదరుని కూడా కాపాడుకున్నాడు అవుతావు. కాబట్టి మనం భక్తిపరులమే, నేను కాదంటలేదు. కాకపోతే నేను భక్తిపరుణ్ణి అని అనుకోవడానికి అండి, ఎస్ నేను భక్తి చేస్తున్నాను అనుకోవడానికి చాలా తేడా. నేను భక్తిపరుణ్ణి అనుకుంటే అందులో అహం కనబడుతుంది, గర్వం కనబడుతుంది. నేను భక్తి చేస్తున్నాను, నా దేవుడు చెప్పినటువంటి భక్తి నేను చేస్తున్నాను అని అనుకుంటే అంటే గర్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో అందులోకి రావడానికి ఉండదు. అంటే ఇంకా నేను విపులంగా ఈ విషయం గురించి మాట్లాడవచ్చు, కాకపోతే సమయం సరిపోకపోవచ్చు వీడియోలో. అందుకోసం నేను చాలా క్లుప్తంగా ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. మీరు కూడా మీ జీవితంలో ఈ ఫేస్ చేసి ఉండొచ్చు ఇలాంటి సందర్భాలు. సో నేను ఎప్పుడూ ఒకటి ఫీల్ అవుతాను, నా దేవుడు ఏం చెప్పారో అది నేను చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నా దేవుడే చెప్పారు నీ సహోదరుడితో కలిసి ఉండమని, నీ సహోదరుని ప్రేమించమని, శత్రువును కూడా ప్రేమించమని. కాబట్టి నేను నా సహోదరుని ప్రేమిస్తాను. వాడిని నేను ఎలా ప్రేమించగలను? వాడి కష్టంలో, వాడి నష్టంలో, వాడి సంతోషంలో, వాడి దుఃఖంలో నేను వాడితో ఉండటం వలన వాడిని నేను ప్రేమించిన వాడిగా ఉంటాను. ఇది నా పరిస్థితి, ఇది నా యొక్క ఆలోచన. సో నేను ఎప్పుడు కూడా నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా పవిత్రుడిని, నా దగ్గరికి ఎవరు రాకూడదు, నన్ను ఎవరు టచ్ చేయకూడదు, నేను ఎవరిని టచ్ చేయను, నేను ఎవరితోనూ అంటున్నట్టు ఉంటాను. ఇలాగే నేను ఎప్పుడు అనుకోలేను కూడా. ఎందుకంటే నా ప్రభువు ఏమైనా అందరితో కలిసి ఉన్నారు, శత్రువులతో కూడా కలిసి ఉన్నారు కదా ఆయన. సో నేను ఎప్పుడు ఆయన్నే రోల్ మోడల్గా తీసుకుంటాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను భక్తిపరుణ్ణి అని అనుకోను. అంటే గర్వంగా నేను అనుకోను, నేను భక్తిపరుణ్ణి. గొప్పగా ఫీల్ అవుతానేమో కానీ గర్వంగా ఫీల్ అవ్వను. రెండింటికి చాలా తేడా. ఓకే. రెండవది, చాలా మంది అనుకునేటువంటి రెండవ మాట ఏమిటంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయారు. యెషయా గ్రంథము 49:14. యెషయా గ్రంథము 49:14 ప్రకారం దేవుడు మమ్మల్ని మర్చిపోయారని ఇశ్రాయేలు కూడా అనుకున్నారు. వారికి ఎదురైన కష్టములో, నష్టములో, ఎదురైనటువంటి ప్రతి పరిస్థితుల్లో. ఎప్పుడు కూడా మన నోటి నుంచి ఎప్పుడు ఈ మాట రాకూడదు, దేవుడు నన్ను వదిలేశారు, దేవుడు నన్ను మర్చిపోయారు. లేదు, దేవుడు ఎవరిని మర్చిపోరు, దేవుడు ఎవరిని విడిచిపెట్టరు. అయితే మన యొక్క అతిక్రమములు, మన యొక్క పనులు దేవునికి మనల్ని దూరం చేస్తాయి అంతే. అంతేగాని దేవుడు మనల్ని వదిలేశారని మాత్రం అనుకో.